సిఎంఆర్ షాపింగ్ మాల్ ఆడి శ్రావణం అతిపెద్ద కేజీ సేల్ అప్ టు 61% ఆఫర్ 1+1 కాంబో ఆఫర్. సో ఇప్పుడే షాపింగ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రైతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ శుభవార్త వచ్చింది. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పంటల బీమా బకాయిల విడుదలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో వేలాది మంది రైతులకు భారీ ఊరట లభించనుంది. ముఖ్యంగా 2024 ఖరీఫ్ సీజన్కు సంబంధించిన పంటల బీమా బకాయిల కోసం ఎదురు చూస్తున్న రైతులకు ఇది నిజంగా తీపి కబురుగా చెప్పవచ్చు. ఇటీవల ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న పంటల బీమా బకాయిల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. రాష్ట్రంలోని రైతులు చాలా కాలంగా పంటల బీమా కోసం ఎదురు చూస్తున్నారని, గత ఖరీఫ్ సీజన్కు సంబంధించిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు. ఈ చర్చల అనంతరం కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి బీమా బకాయిల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో విడుదల కావాల్సిన 2024 ఖరీఫ్ పంటల బీమా బకాయిలు పెండింగ్లో ఉండిపోయాయని చెప్పారు. రైతులు ఎన్నో ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్న ఈ నిధులను విడుదల చేయించేందుకు తాము ప్రత్యేకంగా కృషి చేశామని పేర్కొన్నారు. అయితే గత కొంతకాలంగా బీమా బకాయిలు విడుదల కావకపోవడంతో చాలామంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పటికే పెట్టుబడులు పెట్టి నష్టపోయిన రైతులు బీమా డబ్బులు వస్తే కొంతైనా ఊరట లభిస్తుందంటూ కూడా ఆశించారు. కానీ బకాయిలు పెండింగ్లో ఉండడంతో ఆర్థికంగా ఒత్తిడిని ఎదుర్కొన్న పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో రైతుల్లో కొత్త ఆశలు చిగురించాయి. త్వరలోనే ఈ బకాయిలు రైతుల ఖాతాలలో జమ అవుతాయని ప్రభుత్వం చెబుతోంది. ఇక డబ్బులు నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలలోకి జమ కానుండడంతో రైతులకు మరింత సౌలభ్యం కలగనుంది. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. రైతుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా స్పష్టం చేశారు. మరోవైపు ఈ నిర్ణయం పైన రైతు సంఘాలు కూడా సానుకూలంగా స్పందిస్తున్నాయి. పెండింగ్లో ఉన్న బీమా బకాయిలు విడుదల కావడం వల్ల వేలాది కుటుంబాలకు ఆర్థికంగా ఉపశమనం లభిస్తుందని చెబుతున్నాయి. ముఖ్యంగా ప్రకృతి విపత్తుల కారణంగా నష్టపోయిన రైతులకు ఈ నిధులు ఎంతో ఉపయోగపడతాయని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి చాలా రోజులుగా ఎదురు చూస్తున్న 2024 ఖరీఫ్ పంటల బీమా బకాయిల విడుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం రైతులకు పెద్ద ఊరటనిచ్చే పరిణామంగా మారింది. ఇప్పుడు రైతులందరి దృష్టి డబ్బులు ఎప్పుడు ఖాతాలలో జమ అవుతాయన్న విషయంపైనే ఉంది.